ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఒక ఆనియన్ కోసాను. ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. అర కేజీ అంటే క్వాంటిటీ మీకు ఈ గ్లాసు బియ్యం తీసుకున్నాను. తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్లో ఒక గంట నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ని బాయిల్ చేసుకున్నాం. అలా ఒక అర కేజీ చికెన్, గ్లాసుల బియ్యానికి అర కేజీ చికెన్ ఉండాలి కంపల్సరీగా, అప్పుడు బాగుంటుంది. ఈ చికెన్ని అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కుక్కర్లో వాటర్ పోయకుండా కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చి కట్టేసి ఇలా బౌల్లో తీసుకున్నాను. దీనికి కావాల్సినవి షాజీరా, మరాఠీ మొగ్గ, పల్వా దినుసులు అన్నీ. ఆ తర్వాత మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రిని కచ్చాబెచ్చగా దంచుకున్నాను. చికెన్ ఉడకబెట్టిన దాంట్లోని వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా వాటర్ కూడా ఒక బౌల్లో తీసుకున్నాను. పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుని, ఎందుకంటే చికెన్లో ఆయిల్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి. కలవాకి బాగా వేపాలి. బాగా ఎర్రగా వేగాలి. ఆ తర్వాత మీకు పల్వా దినుసులు చూపించాను కదా, షాజీరా, మరాఠీ మొగ్గ, మొత్తం హల్వా సరుకులన్నీ వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలి, బాగా ఎర్రగా వేగాలి. హల్వా సరుకులు ఎంత ఎర్రగా వేగితే బిర్యానీ అంత. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు వేస్తాం. ఉల్లిపాయ కూడా బాగా వేగాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ బాగా మగ్గాలి. అవి మగ్గుతూ ఉంటే దాని క్వాంటిటీ బాగుంటుంది. కొంచెం మగ్గేదాకా కొంచెం మూత పెడదాం. తీసి ఉల్లిపాయలు మగ్గిలో లేదో చూద్దాం. మగ్గింది. ఇప్పుడు టమాటా వేసేయండి. ఆ తర్వాత టమాటా వేసి కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేయండి. 4 ఇందాక కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా మనం, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొక్క, ఆ పొడి కూడా వేసేయండి. వేసేసి కలపాలి బాగా. ఈ అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండాలి. టమాటా కూడా బాగా మగ్గాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మొత్తం అన్నీ వేసేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గాలి. ఇది మగ్గితేనే దీని టేస్ట్ బాగా, ఎంత వేగితే అంత టేస్ట్. బాగా ఇవన్నీ మెత్తబడాలి బాగా. మళ్ళీ 1 నిమిషం 5 మినిట్స్ మగ్గాలి. 5 minutes later. టమాటా మెత్తబడాలి. చూసారుగా, పచ్చిమిరకాయలు ఒక 10 వేసాను. కారం ఎక్కువ ఇంకా ఇస్తాను. మూత పెట్టి 10 minutes later. మనం చికెన్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేస్తాం. ఈ చికెన్లో ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మొత్తం ఈ టమాటా ఇవన్నీ ఈ చికెన్లో బాగా పట్టాలన్నమాట. పట్టేలా పక్కన పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఎంతో ఒక్కసేపు పక్కన పెట్టు. ఈలోపు మనం కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడిగాం కదా, నీళ్లు వార్చేసుకుందాం. 2 minutes later. 2 మినిట్స్ అయిపోయింది కదా, కలిపేసి మసాలా అంతా దీంట్లోకి వెళ్ళిపోయింది. బాస్మతి రైస్ ఇందా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో చూసుకుని ఒక స్పూన్ యాడ్ చేస్తాను. సాల్ట్ ఒక స్పూన్ ఇందాక వేసాను సాల్ట్, అందుకని అంతా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చికెన్ ఉడకబెట్టిన దాంట్లో వేసాను సాల్ట్, కొంచెం వేసాను. ఇప్పుడు ఈ
ఈ గ్లాస్తో గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, బాస్మతి బియ్యానికి గ్లాసు వాటరే పోసుకోవాలి. నేను గ్లాసు వాటర్ పోస్తున్నాను. మనకి బాగా పొదునుగా ఉంది, కొంచెం మరీ అంత పొదునుగా అక్కర్లేదు అనుకుంటే కనుక ఇంకో గ్లాస్. నేను ఇందాక చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటర్, అది చికెన్ని వాటర్ ఎటువంటి లేకుండా వేసి ఉడకబెట్టాలి. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్, మిగిలిన వాటర్ ఇది, అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా కలపాలి. కేజీ చికెన్కి కేజీ బియ్యం ఉండాలి. చూపిస్తాను. 20 minutes ఉడకాలి. 20 minutes later. లేదా అని సిమ్లో పెట్టేసాం కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది క్వాంటిటీ అంతా చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా మగ్గి రైస్ అంతా చక్కగా ఉడికింది. ముక్కలు కూడా చూడసారా చక్కగా. 1 kg బియ్యానికి ఇలాగ 1 kg చికెన్, గ్లాసు బియ్యానికి కేజీకి కేజీ చికెన్ వేసుకోండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం ప్లేట్లో తీసుకోండి. చాలా బాగా వచ్చింది. బిర్యానీ రెడీ అయ్యింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా అన్నది. వేడివేడిగా ఉంది, కాలుతుంది. నిమ్మకాయలు యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, రైతాతో తినొచ్చు.